హాయ్ హలో వెల్కమ్. ఇక్కడ హీరో అజిత్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్ వేసుకోండి. హీరో అజిత్ కుమార్ నటించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూలోకి వెళ్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు మా జెన్యూన్ రివ్యూలు నచ్చినట్లయితే మా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హీరో అజిత్ కుమార్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. స్టైల్, ఎలివేషన్స్, బిజిఎంలు ఆ రేంజ్ లో ఉన్నాయి. మిగతా వారికి బిలో యావరేజ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమా కథలోకి వెళితే ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ ఒక డేంజరస్ గ్యాంగ్స్టర్. అతను తన కుటుంబం కోసం అన్ని వదిలేసి 18 సంవత్సరాలు జైల్లో గడుపుతాడు. తన కొడుకు విహాన్ 18వ బర్త్ డే కొరకు జైలు నుంచి విడుదల కావడం, బర్త్ డే కన్నా ముందే తన కొడుకు ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం జరుగుతుంది. విహాన్ ను డ్రగ్స్ కేసులో ఎవరు ఇరికించారు, ఎందుకు ఇరికించారు, ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు, ఏకే తిరిగి రెడ్ డ్రాగన్ గా మారాడా లేదా అనేది సినిమా కథ. సినిమా కథ బాగుంది, కథా నేపథ్యం కూడా బాగుంది. అయితే కథను నడిపిన విధానమే బాగాలేదు. ఈ సినిమాలో హైలైట్స్ విషయానికొస్తే హీరో అజిత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ ను చెప్పుకోవాలి. ఒక గ్యాంగ్స్టర్ గా వైల్డ్ గా నటించారు. చాలా స్టైలిష్ లుక్ లో నెవర్ బిఫోర్ అనే విధంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. సినిమాలో చాలా ఎలివేషన్స్ సీన్స్ సూపర్ గా ఉన్నాయి. థియేటర్లో అదిరిపోతాయి. అజిత్ కుమార్ గారి ఫ్యాన్స్ కు మాత్రం ఇదొక కన్నుల పండుగ. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది అర్జున్ దాస్ క్యారెక్టరైజేషన్. ఈ సినిమాలో ఆయనకు కూడా ఒక పాట ఉంది. అర్జున్ దాస్ పోటాపోటీగా నటించడం జరిగింది. ఇక యాక్షన్ సీక్వెన్స్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో కారులో వెపన్స్ కస్టమైజ్ చేసి ఆ కారుతో ఫైరింగ్ చేయడమనేది చాలా బాగుంటుంది. మ్యూజిక్ విషయానికొస్తే జీవి ప్రకాష్ కుమార్ గారు బిజిఎంతో సినిమాను ఎలివేట్ చేశారు. స్టోరీలో భాగంగా ఉండే 2 పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. మైత్రి మూవీస్ వారు ఖర్చు పెట్టడానికి ఎక్కడా వెనకడుగు వేయలేదు. సినిమాటోగ్రఫీ సూపర్. యాక్టింగ్ పరంగా ప్రసన్న కుమార్ గారు, మన సునీల్ గారు వారి క్యారెక్టర్ మీదకు బాగా యాక్ట్ చేశారు. సునీల్ గారికి లెంగ్తీ రోల్ ఉంది ఈ సినిమాలో. త్రిష గారి యాక్టింగ్ జస్ట్ ఓకే. ఈ సినిమాలో ఇంకా సిమ్రాన్ స్పెషల్ అపియరెన్స్ ఇస్తారు. ఇక సినిమా మైనస్ విషయాలకు వస్తే సినిమా అక్కడక్కడా బోర్ కొడుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎక్కువ బోర్ కొడుతుంది. స్క్రిప్ట్ బాగాలేదు. ఎంతసేపు ఎలివేషన్స్ సీన్స్, స్లో మోషన్ షాట్స్ తో డైరెక్టర్ సినిమాను నడిపారు. సినిమాను నడిపిన విధానం బాగాలేదు. ఎలివేషన్స్ కే డైరెక్టర్ ఎక్కువ టైం తీసుకున్నట్లు ఉన్నారు. రైటింగ్ మరియు నేరేషన్ పై దృష్టి పెట్టలేదు. సినిమాలో ఎక్కువగా సస్పెన్స్లు, ట్విస్టులు లేవు. భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్స్ లాజిక్ కు దూరంగా ఉన్నాయి. సునీలు, ప్రసన్న కుమారు మరియు కింగ్స్లే వంటి కొన్ని క్యారెక్టర్లు మా అన్న తోపు, మా హీరో తోపు అని ఎలివేషన్స్ చేయడానికి ఉన్నాయి తప్ప కథకు పెద్దగా ఉపయోగపడలేదు. జాకీ ష్రాఫ్ క్యారెక్టర్ ఎందుకుందో అర్థం కాదు. ఈ సినిమాకు సినిమా నేరేషను, స్క్రీన్ ప్లే పై దృష్టి పెట్టింటే ఒక రేంజ్ లో ఉండేది. తమిళ్ వాళ్లకి ఈ సినిమా నచ్చవచ్చు ఏమో కాని మన తెలుగువారికి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ఎలివేషన్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. థాంక్యూ.